అన్నది బేసిక్గా ఇంకోటి మన ఇండస్ట్రీలో వాళ్ళే అంటే లైవ్లో మన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే అంటున్నది ఏంటంటే, సరే మీరు ఇందాక మొట్టమొదటి చెప్పారు 10 రూపాయలు ఇస్తే ఒకటి 40 రూపాయలు చేశాడు, ఇంకోటి 100 రూపాయలు చేశాడు, ఇంకోటి 2 రూపాయలు చేశాడు అని చెప్పి. బట్ ఎక్కువ సినిమాలు మోహన్ బాబు గారు తీసినవి కానీ లేకపోతే మోహన్ బాబు గారు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసినవి కానీ విష్ణు సినిమాలే, నాట్ మనోజ్ ఫిల్మ్స్. ఇది రికార్డు మనకు తెలిసి. సో ఆ సినిమాలు ఎన్ని పే చేసాయో ఎన్ని చెయ్యలేకపోయాయో మనకి తెలుసు, ఇండస్ట్రీ అందరికి తెలుసు. మనోజ్కి ఏమి అంత సపోర్ట్ చేయలేదు. మనోజ్తో చేసిన వాళ్ళందరూ ఎక్కువ మంది బయట వాళ్ళే చేశారు. సపోర్ట్ చేయలేదు ఎందుకంటే చెప్పమంటారు పర్సనల్ చెప్పు. మనోజ్ హీ ఫీల్స్ హీ నోస్ ఎవ్రీథింగ్, హీ డజంట్ లిజన్ టు ఎనీబడి. హీ డైరెక్టర్ పెట్టుకుని తనే డైరెక్షన్ అంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పెట్టి తనే ట్యూన్స్ అంటాడు, రైటర్ పెట్టుకుని తనే రాయాలంటాడు. అన్నీ తనకు తెలుసు, అన్నీ తన్నిట్లో నిష్ణాతున్నాను, అన్నీ నాకు అన్నిట్లో ఏలు పెడతాడు. అనేక సార్లు ఆ డిస్కషన్లు కూడా జరిగిన సందర్భాల్లో సినిమా ఈజ్ నాట్ ఏ వన్ మ్యాన్ షో. మనం ఎందుకు 60 మంది పెట్టుకుంటాం, ఒక్కొక్కళ్ళ టాలెంట్ను మనం ఎగ్జిక్యూట్ చేసి ఒక్కొక్క టాలెంట్ ఎవరి క్రాఫ్ట్ వాళ్ళని మనం పెట్టుకుని వాళ్ళ టాలెంట్ను మనం ఉపయోగించుకుంటూ ప్రోడక్ట్ తప్పితే వన్ మ్యాన్ షో కాదు. అంటే అతనికి ఆ యాటిట్యూడ్ వేరు. ఆ యాటిట్యూడ్ మొత్తం ఏదో అన్నీ తనకు తెలుసు. మ్యూజిక్ కూడా తను ఏదో బీట్ కొట్టి ఈ బీట్లో సాంగ్ అంటాడు. సో దిస్ ఇస్ ద వే. సో ఈ లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్. మీరు చాలా బయాస్డ్ అయిపోయారేమో అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందాక నుంచి మీరు విష్ణునే సపోర్ట్ చేస్తూ మనోజ్ని అసలు మనోజ్ అన్నవాడు కంప్లీట్ గా వేస్ట్ వరస్ట్ అన్న యాంగిల్లోనే మీరు మాట్లాడుతున్నారు. బయాస్ అయిపోయారేమో మీరు అనిపిస్తుంది. కరెక్ట్, ఖచ్చితంగా బయాస్ కాదు. ఇదే మనోజ్ నేను మెచ్చుకున్న సందర్భాలు గతంలో పెళ్లికి ముందు వరకు. అంటే పెళ్లికి ముందు వరకు మీరు అంత స్పష్టంగా అంటున్నారు అంటే అమ్మాయి వచ్చి కంప్లీట్ గా మార్చేసిందా మనోజ్ వైఫ్? ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నాకు తెలియదు, కానీ పెళ్లికి ముందు విష్ణు ఎంతో అలాగే ఉండేవాడు. మనోజ్ కూడా అదే డిసిప్లైన్, అదే విషయం, అదే పద్ధతులు. మోహన్ బాబు ఎలా డిసిప్లైన్గా పెరిగాడు ఒకటి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, ఒక్కొక్క మనిషికి 2 కోణాలు ఉంటాయి. మోహన్ బాబు అనే వ్యక్తి ఒక సెలబ్రిటీ అయ్యాడు. సెలబ్రిటీ అవ్వటానికి ఎన్ని మెట్లు ఎక్కాడు, ఎన్ని అవరోధాలు అడ్డుకుని ఎదురెళ్ళు, ఎన్ని అడ్డంకులు ఎదుర్కొంటూ వెళ్ళాడు, ఎలా కింద పడి ఎలా పైకి లెగిశాడు, ఆ జర్నీ ఏంటి అనే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ఒకళ్ళు అయితే, ఆ సెలబ్రిటీ అయినాక ఆయన స్టేటస్ లో బతికింది ఒకళ్ళు స్ఫూర్తిగా తీసుకుంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ మొదటి నుంచి ప్రయాణం విష్ణు తీసుకున్నాడు, స్టేటస్ వచ్చిన తర్వాత దగ్గర నుంచి మనోజ్ తీసుకున్నాడు. ఇది డిఫరెన్స్, ఇది జరిగిన డిఫరెన్స్ ఇది.